శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. చూడండి, మనం జీవితంలో ఎలా ఉండాలనుకుంటాం? ఉత్సాహంగా ఉండాలనుకుంటాం. మరి ఉత్సాహంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడు ఆల్వేస్ హ్యాపీగా ఉండాలంటే చూడండి, పక్షి ఎలా ఎగురుతుంది? రెక్కలతో ఎగురుతుంది కదా. ఆ రెక్కల్లో ఎంత బలం ఉంటే అంత ఎత్తు, అంత దూరం ఎగరగలుగుతుంది. రెక్కలు లేకుండా పక్షి ఎగరలేదు కదా. అలాగే మన జీవితంలో కూడా ఉత్సాహం, ఉల్లాసం అనేవి రెక్కలు లాంటివి. ఈ రెక్కలు ఉంటే మనిషి ఎలా ఉంటాడు? తేలిగ్గా ఉంటాడు. చూడండి, ఎవరన్నా చాలా హ్యాపీగా ఉంటే ఏమంటారు? సంతోషంలో తేలిపోతున్నట్లు ఉన్నారు కదా, ఎగురుతున్నట్లు ఉన్నారు కదా అంటారు. అంటారా లేదా? అంటే ఏదో వచ్చినప్పుడే మనం అలా ఏదో మనం అనుకున్నది అయింది, ఏదో మనకి ప్రాపర్టీ వచ్చింది, అలా ఎప్పుడో ఉత్సాహంగా ఉండడం కాదు. లైఫ్లో ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి. పక్షి రెక్కలు, పక్షితో పాటు ఎప్పుడు రెక్కలు ఉంటాయి కదా. అప్పుడప్పుడు రెక్కలు వస్తాయా? రావు కదా. పక్షికి ఎప్పుడు రెక్కలు ఉంటాయి. అంటే ఎప్పుడు ఏం చేస్తుంది? పక్షి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఎగురుతుంది, తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఎగరగలుగుతుంది. అలాగే మనం కూడా ఏదో వచ్చింది, ఏదో పోయింది, ఏదో దొరికింది అని ఉత్సాహంగా ఉండడం కాదు. మనిషి జీవితంలో కూడా ఏమి ఉండాలి? ఉత్సాహ ఉల్లాసాల రెక్కలు ఎప్పటికీ ఉండాలి. ఎప్పుడు మనకు ఉత్సాహం ఉల్లాసంగా ఉంటుందో అంతే తేలిగ్గా ఉంటాం. మరి ఉత్సాహంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనిషి ఉత్సాహంగా ఉండడం అంటే కొత్తదనం ఉండాలి. ఎంత మనం కొత్తదనం వెతుక్కుంటాడు ఉత్సాహంగా ఉండాలని, క్రియేటివిటీ చేస్తాడు. మరి ఆ కొత్తదనం ఎలా? మనం ఏమనుకుంటాం? మనం వేసుకునే బట్టలు, చెప్పులు, తినే వస్తువులు, వెళ్ళే ప్రదేశాలు అన్నిట్లో ఏమనుకుంటాడు? కొత్తదనం ఉండాలనుకుంటాడు. ఎంత కొత్తదనం ఉంటుందో అంత ఉత్సాహం ఉంటుంది. అందుకే అన్ని కొత్త కొత్త డిజైన్స్ వెతుక్కుంటాడు. డ్రెస్ ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నా కొత్త కొత్త డిజైన్స్, చెప్పులు వేసుకోవాలన్నా కొత్త కొత్త డిజైన్స్. అంటే మనం వాడే వస్తువుల్లో, సైన్స్ ఇన్స్ట్రుమెంట్స్లో అన్నిట్లో కొత్తదనం వస్తుంది. కానీ అన్నిటికంటే కొత్తదనం ఎక్కడ రావాలంటే మన మనసులో, ఆలోచనలో రావాలి. మన మనసులో ఆలోచనలో ఎప్పుడైతే కొత్తదనం వస్తుందో అప్పుడు జీవితంలో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ప్రపంచం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు మన ఆలోచనలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అంటే మన ఆలోచనలో కొత్తదనం, సైన్స్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కొత్త కొత్త కనిపెడుతున్నారు. ఇంతకుముందు ఏదైనా వస్తువు, అప్పుడు కంప్యూటర్ ఉండేది, టీవీ ఉండేది, అవన్నీ చాలా పెద్ద పెద్దగా ఉండేవి ఇంతకుముందు కాలంలో. ఆ తర్వాత మెల్లగా దాంట్లో మోడిఫికేషన్ అవుతూ ఇప్పుడు ఎలా స్మార్ట్, చిన్న కంప్యూటర్ కూడా చిన్నగా అయిపోయింది, టీవీ సైజ్ కూడా చిన్నగా అయిపోయింది. ఎందుకంటే పెద్ద పెద్ద వస్తువులు మనం ఎక్కడ పెట్టలేం, ఎక్కడ ట్రావెలింగ్లో తీసుకెళ్ళాం, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే మన బుద్ధిలో కూడా మార్పు రావాలి, మన ఆలోచనలో కూడా మార్పు రావాలి. ఏ విషయంలో కూడా మనం భారంగా ఉండద్దు. భారంగా ఉంటే ఎలా? ఏదైనా వస్తువు పెద్దది ఉందనుకోండి, ఆ పెద్ద వస్తువుని మనతో పాటు ఎక్కడికి తీసుకెళ్ళలేం, ఎక్కడ పెట్టలేం. అలాగే మనం కూడా లైఫ్ భారంగా ఉందనుకోండి, మన బుద్ధి బరువుగా ఉంటే ఏ పని చేయగలుగుతామా? చేయలేం. అందుకే ఆలోచనలో కొత్తదనం తీసుకురావాలి. ఎలా అయితే మనం వస్తువుల్లో కొత్తదనం కోరుకుంటున్నామో మన ఆలోచనలో కూడా కొత్తదనం. ఆ కొత్తదనం ఎలా వస్తుంది? ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా, భగవంతుడి స్మృతి ద్వారా. అంటే ఆలోచనలు కొత్తదనం అంటే ఏంటి? మన ఆలోచన విధానం. కొత్తదనం ఎక్కడ? విధానంలో. చూడండి, ఏదైనా విషయం జరిగినప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? అయితే ఒక చిన్న స్టోరీ. ఒకసారి ఒక యుద్ధ నౌక సముద్రంలో వెళ్తుందన్నమాట. ఆ యుద్ధ నౌక నడిపే ఆయన సముద్రంలో వెళ్తూ ఆయనకి ఏదో ఒక అడ్డొస్తుందన్నమాట. అడ్డొస్తే ఆ అడ్డొచ్చిన దానికి ఆయన లెటర్ పంపిస్తాడు. నేను యుద్ధ నౌకని ఇప్పుడు ముందుకు వెళ్ళాలి, మీది పక్కకు జరుపుకోండి, నేను ముందుకు వెళ్తానని ఆయన లెటర్ పంపిస్తాడు. లెటర్ పంపిస్తే అక్కడి నుంచి మళ్ళీ ఆయనకి లెటర్ వస్తుందన్నమాట. నేను నా ప్లేస్ని మార్చుకోలేను, మీరే మార్చుకుని వెళ్ళాలి అని చెప్తాడు అన్నమాట. చెప్తే ఆయనకి కోపం వస్తుంది, యుద్ధ నౌక నడిపించే ఆయనకి. నేను యుద్ధ నౌకని, నాకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కదా, మరి ఈయన నన్ను ఎందుకు మార్చుకోమంటున్నాడు? నేను మారను. ఆయనలో ఈగో వస్తుందన్నమాట. విషయం ఏంటని ఆలోచించాడు. ఈగో వచ్చి ఇంకోసారి లెటర్ పంపిస్తాడు. ఇది యుద్ధ నౌక, దాని డైరెక్షన్ చేంజ్ చేసుకోదు, ఇంకెవరున్నా వాళ్ళే డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి అని ఇంకోసారి లెటర్ పంపిస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి లెటర్ వస్తుంది, మేము ప్లేస్ మారలేము, మీరే మారాలి, డైరెక్షన్ మీరే చేంజ్ చేసుకోవాలి.
అప్పుడు ఆయనకి ఇంకా చాలా కోపం వస్తుంది. ఆయన ఇంకేం లెటర్ రాస్తారంటే, ఒకవేళ యుద్ధ నౌకను అడ్డుకుంటే దానికి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, ఆలోచించుకోండి అని మళ్ళీ లెటర్ పంపిస్తాడు. అప్పుడు అక్కడి నుంచి లెటర్ ఏమొస్తుందంటే, నేను లైట్ హౌస్ని అందరికీ దారి చూపిస్తాను, నేను మార్చుకోలేను, నా డైరెక్షన్ మార్చడం కాదు అంటే అప్పుడు ఆ యుద్ధ నౌక నడిపించేదానికి అర్థం అవుతుంది. అంటే లైట్ హౌస్ ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది, దారి చూపించేది కదా, మరి యుద్ధ నౌకే మార్చుకోవాలి. అంటే అంటే మనం ఏం చేసాం, పరిస్థితి ఏంటి, సిచ్యువేషన్ ఏంటి అర్థం చేసుకోవట్లేదు. మనం అహంకారంతో ఆలోచించామనుకోండి, నేను తక్కువ కాదు, నా మాటే వినాలి, ఇలా మన ఆలోచనలు మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. అలా డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే కొత్తదనం ఏంటి, ఎదుటి వ్యక్తి పరిస్థితి ఏముంది, ఆ సిచ్యువేషన్ ఏంది, ఎందుకు వాళ్ళు అలా చేశారు, ఏంటి కారణం, అలా మనం కొంచెం ఆలోచించగలిగితే ఏమవుతుంది, ఫస్టే ఆయన అర్థం చేసుకోవడానికి కొద్ది లైట్ హౌస్ డైరెక్షన్ మారదు, నేనే డైరెక్షన్ మారాలంటే ఆటోమేటిక్గా ఆయన కూల్గా డైరెక్షన్ మార్చుకునేవాడు, వెళ్ళేవాడు, బీపీ రేజ్ అయ్యే పని ఉండేది కాదు. అలాగే మనం కూడా సిచ్యువేషన్లో కానీ, సమస్యల్లో కానీ, పరిస్థితుల్లో కానీ, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడంలో కానీ ఎప్పుడు మన వైపు నుంచే ఆలోచిస్తాం. నా వైపు నుంచి నేను రైట్ ఉన్నాను కదా, నా వైపు నుంచి ఇలా ఉన్నాను కదా, వాళ్ళేంటి ఇలా చేశారు, అలా చేశారు, మరి వాళ్ళ వైపు ఏం సిచ్యువేషన్ ఉంది, వాళ్ళ వైపు ఏం పరిస్థితి ఉంది, అలా ఆలోచించే శక్తి మనలో రావట్లేదు. అలా ఆలోచించే శక్తి అంటే మన గురించి మనం ఎలా ఆలోచించుకుంటామో ఎదుటి వ్యక్తి గురించి కూడా కొంచెం అర్థం చేసుకుని ఆలోచించగలిగితే లైఫ్ ఎలా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఏ విషయాల్లో మనం డిస్టర్బ్ కాం, అలజడి కాం, వేరే వాళ్ళని అలజడి చేయం. మరి మన ఆలోచనలో ఈ కొత్తదనం కావాలి అంటే మనకేం ఉండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఎంత స్పిరిచువాలిటీ ఉంటుందో, స్పిరిచువాలిటీ ఏం చేస్తుందంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం, మళ్ళీ ఎదుటి వాళ్ళని, పరిస్థితుల్ని, సమస్యల్ని అర్థం చేసుకునే శక్తి మనకి ఇస్తుంది. అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం అనేది జీవితంలో చాలా అవసరం. ఇప్పుడు చూడండి, మనకి కొత్తదనం కావాలి కదా, మీరు మార్కెట్లో వెళ్ళి ఏదైనా వస్తువు కొనాలంటే ఆ వస్తువులో ఏమేమి చూస్తారు, ఇంతకుముందు కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కొనాలంటే ఏం చూస్తాము, టైం సేవింగ్, స్పేస్ సేవింగ్, టైం తక్కువ టైంలో అయిపోవాలి, ఎక్కువ స్పేస్ తీసుకోదు, మూవబుల్ అంటే ఒక చోట ఉండద్దు, ఎటంటే అటు కదపాలి, ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉండాలి వస్తువు, ఫోల్డబుల్ మనం ఎక్కడంటే అక్కడ పెట్టుకోగలగాలి, పోర్టబుల్ మనతో పాటు తీసుకువెళ్ళాలి. ఇలా కొన్ని చూసి కొనుక్కుంటాం కదా. ఇంతకు ముందు ఎంత పెద్ద టీవీ అంటే ఎవరైనా కొంటారా, కొనరు. స్మార్ట్ టీవీ వాల్కి పెట్టేస్తారు, అదేం స్పేస్ ఆక్యుపై చేయదు, చూడ్డానికి కూడా బాగుంటుంది. అంటే మనం వస్తువులు కొనేటప్పుడు వస్తువుల్లో మనకి ఎన్ని క్వాలిటీ చూస్తాం, అది ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఫోల్డబుల్గా ఉండాలి, అంటే పోర్టబుల్గా ఉండాలి, మన చేతితో తీసుకెళ్ళేటట్టు ఉండాలి, డ్యూరబుల్గా ఉండాలి, ఎక్కువ మన్నిక ఉండాలి, మనం ఎలా అంటే అలా అడ్జస్ట్ చేసుకోగలగాలి, మళ్ళీ ఈజీగా ఉండాలి, కష్టం ఉండద్దు. మరి మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఇన్ని చూసి కొంటాం కదా, అడుగుతాం కదా, ఇది ఫ్లెక్సిబుల్ అయినా, ఇది పోర్టబుల్ అయినా, ఇది ఈజీగా ఉంటుందా, తక్కువ శ్రమతో ఎక్కువ పని అయిపోతుందా, ఎన్ని క్వాలిటీస్ చూసి కొనుక్కుంటాం కదా. మరి మన లైఫ్లో కూడా ఇవన్నీ క్వాలిటీస్ ఉంటే ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. అంటే మనం ఏం చేస్తాం, టైం సేవింగ్. ఇంతకుముందు కాలంలో ఏం చేసేవారు, పప్పు రుబ్బాలన్నా, ఏదైనా దంచాలన్నా, ఇసరాలన్నా వాళ్ళు చాలా టైం, మిషన్స్ ఉండేవి కాదు కదా. పప్పు ఒక రుబ్బాలంటే ఒక 1/2 అవర్ టైం పట్టేది, ఏదైనా దంచాలంటే 1 అవర్ టైం, ఇసరాలంటే 1 అవర్ టైం పట్టేది. ఇప్పుడు మనకు అంత టైం ఉండదు, టైం సేవింగ్ మిషన్స్. ఇలా ఆన్ చేస్తే 10 మినిట్స్లో పప్పు రుబ్బేస్తుంది. అంటే గ్రైండర్, మిక్సీ, అంటే మిషన్స్తో ఏం చేస్తున్నాం, టైం సేవ్ చేసుకోవాలి, టైం తక్కువ ఉంది కదా, తొందరగా మిషన్ ఆన్ చేస్తే అదే రన్ అవుతుంది, మనకు కష్టం లేకుండా పని అయిపోతుంది కదా. అలానే ఆలోచనలు కూడా, మన ఆలోచనలు, వ్యవహారము, స్వభావ సంస్కారాల్లో కూడా ఇవన్నీ క్వాలిటీస్ వస్తే మన లైఫ్ ఎలా ఉంటుంది, డ్యూరబుల్, చాలా బాగుంటుంది. మరి అలా ఎలా తెచ్చుకోవాలి మనలో, టైం సేవింగ్. ఏదైనా వస్తువు కొనాలంటే తక్కువ టైంలో ఎక్కువ పని అయిపోవాలని చూస్తాం. మరి టైం సేవింగ్ అంటే మన ఆలోచనలు మరి ఎలా, మనమేం చేస్తున్నాము, అనవసరమైన ఆలోచనలు, జరిగిపోయినవి, జరిగేవి, అంటే అన్నెసరీ థింక్ చేసి టైం సేవ్ చేయట్లేదు. మన ఆలోచనలో టైం సేవ్ చేయాలని చూడట్లేదు. వస్తువు కొనేటప్పుడు ఇది స్పీడ్గా పని అయిపోతుందా, దీని మోటార్ స్పీడ్ ఎంత ఫాస్ట్గా పని అయిపోతుందో చూసుకుంటున్నాం. మరి మన లైఫ్లో వచ్చేసరికి, మన ఆలోచనలో వచ్చేసరికి, మన సంస్కారంలో వచ్చేసరికి మనకు ఆ క్వాలిటీ రావట్లేదు. కానీ ఆ క్వాలిటీ మనలో తెచ్చుకోవాలి. టైం సేవింగ్ అంటే వ్యర్థమైన విషయాలు, అనవసరమైన విషయాలు, అయిపోయిన విషయాలు, జరగబోయే విషయాలు, ఇలా అన్ని విషయాల్లో మనం దూరి అన్ని విషయాలు టచ్ చేసి అన్ని విషయాల గురించి ఆలోచిస్తే టైం సేవింగ్, అది టైం వేస్ట్ అవుతుంది. అంటే లైఫ్లో చాలా టైం ఇలా వేస్ట్ అయిపోతే నెసరీ పనులు మనం
చేయలేం. అందుకే మీరు వస్తువుల్లో ఎలా ఆలోచిస్తారో మీ ఆలోచనలు కూడా అలా ఆలోచించండి. మన ఆలోచనలు టైం సేవింగ్ ఆలోచనలు ఉన్నాయా? ఇప్పుడు నేను ఏ పని చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎంతవరకు ఉండాలి, అంతవరకే ఆలోచిస్తున్నానా? దానికంటే ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేసుకున్నాను. ఇంకా స్పేస్ సేవింగ్. స్పేస్ ఈ రోజుల్లో ఇప్పుడు ఎలా ప్లేస్ ఉండట్లేదు, చిన్న చిన్న ఇల్లు ఉంటున్నాయి. ఆ చిన్న చిన్న ఇల్లు తగ్గట్టు స్పేస్ అంటే తక్కువ స్పేస్లో అంతా ఫర్నిచర్ వచ్చేటట్టు స్పేస్ సేవింగ్ ఆలోచిస్తున్నాం. మరి అలానే మన మనసు మన బుద్ధిలో అన్ని రికార్డ్ అవుతాయి కదా. మరి దాంట్లో కూడా మనం ఏం చేయాలి? స్పేస్ సేవింగ్ చేయాలి కదా. స్పేస్ సేవింగ్ చేయట్లేదు, మనం విషయాల్ని పట్టుకుంటాం. ఎవరన్నా ఒక మాట అన్నారనుకోండి, దాన్ని పట్టుకుని ఏదైనా విషయం జరిగింది, ఏదైనా ప్రాబ్లం అయింది, ఇష్యూ వచ్చింది, ఆ విషయం ఏంటంటే మన మైండ్ని మొత్తం ఆక్యుపై చేసేస్తుంది. ఆ విషయం మొత్తం ఒక చిన్న మ్యాటర్ జరిగింది, ఆ చిన్న మ్యాటర్ మనకు నచ్చలేదు, ఆ మ్యాటర్ ఏం చేస్తుంది? మన స్పేస్, మన మనసు బుద్ధిని ఆక్యుపై చేస్తుంది. అదే విషయం మన మనసులో ఫిక్స్ అయిపోతుంది. మన మనసు బుద్ధి ఆ విషయంతో ఫుల్ అయిపోతుంది. ఆ ఫుల్ అయిపోవడం వల్ల మళ్ళీ మనకు పనికొచ్చే విషయాలు ఏమి గుర్తుండవు, పనికొచ్చే విషయాలపైన ధ్యాస ఉండదు. డ్యూటీకి వెళ్తాం, ఆ డ్యూటీ మీద ధ్యాస ఉండదు. వంట చేస్తాం, వంటలో ఎందుకంటే ఆల్రెడీ మన స్పేస్ ఫుల్ అయిపోయింది కదా. విషయాలతో ఫుల్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక్క పని చేయపోయి ఇంకో పని చేస్తాం. దానివల్ల లాస్ ఎవరు? మనమే అవుతాం కదా. సో టైం సేవింగ్ ఉండాలి, స్పేస్ సేవింగ్. అంటే అన్నెసరీ విషయాలు నుంచి మన మైండ్ మనం ఫ్రీ చేసుకుంటూ ఉండాలి. విషయాల్ని పట్టుకునే అలవాటు ఉండద్దు. విషయాల్ని మనం ఎంత పట్టుకుంటామో అంత స్పేస్ ఫుల్ అయిపోతుంది. అనవసరమైన విషయాలతో మన మనసు ఫుల్ అయిపోతే ఇంకా అవసరమైన విషయాలు అప్పుడు మళ్ళీ వర్కింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. ఇంకా మనం ఏం కోరుకుంటాము? మూవబుల్ అంటే ఏదన్నా మనం ఈజీగా మూవ్ చేయాలి. ఏదైనా వస్తువు అలా ఉండిపోద్దు, దాన్ని ఇలా జరపగానే దాని కింద ఏమైనా చెత్త ఉంటే అంతా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మన లైఫ్లో కూడా మనం ఎలా ఉండాలి? మూవబుల్. అంటే మన లైఫ్ అనే జర్నీలో ఎన్నో సీన్స్ వస్తాయి, వెళ్తాయి. మనం ప్రతి సీన్ దగ్గర అక్కడే ఆగిపోయాం అనుకోండి, సైడ్ దృశ్యాలను చూస్తూ ఉండిపోతే ఏమవుతుంది? మన మనసులో చెత్త పేరుకుంటుంది. ఇప్పుడు ఏదైనా వస్తువుని కదపకుండా అలానే ఉంచేసారనుకోండి, ఆ కింద చెత్త అంతా చాలా పేరుకుంటుంది కదా, అన్ని దోమలు, బ్యాక్టీరియా అన్నీ వస్తాయి కదా. అందుకే ఏం చేస్తారు? మూవబుల్. ఈజీగా జరిపి దాని కింద అంతా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా చూసుకుంటారు. మరి అలాగే మనం కూడా ఎక్కడ ఆగిపోవద్దు. ఏ సీన్ చూసి, ఏ దృశ్యాన్ని చూసి అక్కడ ఆగిపోయాం అనుకోండి, ఆగిపోతే ఏమవుతుంది? మన మైండ్లో చెత్త పేరుకుంటుంది. దాని గురించి ఆలోచించి చెత్త పేరుకుంటుంది. ఆ చెత్తతో మళ్ళీ రకరకాల సమస్యలు స్టార్ట్ అవుతాయి. మూవబుల్. ఏ దృశ్యాన్ని, ఏ విషయాన్ని చూసి ఎక్కడ ఆగిపోవద్దు. ఇంకా ఏం కోరుకుంటాం మనం? ఫోల్డబుల్ ఉండాలి, ఫ్లెక్సిబుల్ ఉండాలి. అంటే ఫోల్డబుల్, ఫ్లెక్సిబుల్ అంటే ఆ వస్తువుని మనం ఎక్కడంటే అక్కడ, ఏ ప్లేస్లో అంటే ఆ ప్లేస్లో ఫోల్డ్ చేసి పెట్టుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు ఏదైనా చిన్న వస్తువు ఉంది అనుకుంటే దాన్ని ఎక్కడైనా పెట్టగలుగుతాం, పెద్ద వస్తువు ఉంటే ఎక్కడా పెట్టలేం కదా. అలాగే మన లైఫ్లో కూడా మన సంస్కార స్వభావాలు ఎలా ఉండాలి? అందరితో కలుపుకుపోయే స్వభావ సంస్కారం ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఎక్కడంటే అక్కడ సమయాన్ని, సందర్భాన్ని బట్టి మళ్ళీ మనం సెట్ చేసుకోగలగాలి, అక్కడ అడ్జస్ట్ అయిపోగలగాలి, వేరే వాళ్ళని కలుపుకుని వెళ్ళగలగాలి. ఇలాంటి నేచర్. ఎలా అయితే మనం ఫ్లెక్సిబుల్, ఫోల్డబుల్, మనం ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ ఫ్లెక్సిబుల్గా పెట్టుకోవచ్చు. అంటే వస్తువుతో మనం కంఫర్టబుల్గా ఉంటాం కదా. అలాగే మనం కంఫర్టబుల్గా ఉండాలి అంటే మళ్ళీ ఏముండాలి? ఫ్లెక్సిబుల్, ఫోల్డబుల్. అంటే ఎక్కడంటే అక్కడ, ఎలా అంటే అలా, ఏ పరిస్థితి, సమయాన్ని బట్టి మనల్ని మనం అడ్జస్ట్ చేసుకోగలగాలి, మనల్ని మనం సరి చేసుకోగలగాలి, ఒకరితో ఒకరు కలుపుకుని వెళ్ళిపోగలరు. సో వాళ్ళు ఎలా ఉన్నా మన తరఫు నుంచి మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి, కలుపుకుని వెళ్ళిపోవాలి, విషయాల నుంచి ఫ్రీ అవుతూ వెళ్ళాలి. అలా వెళ్తే మన లైఫ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. మరి ఇలా ఫ్లెక్సిబుల్, ఫోల్డబుల్ ఇలాంటి నేచర్ మనకి ఎలా వస్తుంది? ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా వస్తుంది. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఏం నేర్పిస్తుంది అంటే అహంకారం అనే అంధకారం నుంచి బయటికి ఎలా రావాలో నేర్పిస్తుంది. మనిషి అహంకారం అనే అంధకారంలో ఉన్నంతసేపు ఫ్లెక్సిబుల్గా ఉండలేడు, ఫోల్డబుల్గా ఉండలేడు. అంటే దేనికి సెట్ కాలేడు, అడ్జస్ట్ కాలేడు. ఈ అహంకారం నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడు మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. మనం దేనికైనా సెట్ అయ్యి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం దానికి అడ్జస్ట్ చేసుకుని దానికి అనుగుణంగా మళ్ళీ మనం సెట్ చేసుకునే శక్తి ఎలా వస్తుంది? ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ జ్ఞానం ఏంటి? అహంకారం అనే అంధకారాన్ని క్లియర్ చేయడం నేర్పిస్తుంది. తర్వాత పోర్టబుల్ అంటే ఏ వస్తువు అయినా మనతో పాటు మనం ఈజీగా తీసుకువెళ్ళాలి అనుకుంటాం. ఎలా? మరి అలా మనం ఏంటంటే ఇలా విషయాల్ని, వ్యర్థమైన విషయాలు, అలా ఎన్ని విషయాలతో ఫ్రీ అయితే మన విషయం, అన్నెసరీ విషయాల నుంచి మన బుద్ధి ఎంత ఫ్రీ అవుతుందో అంత మనం ఈజీగా ఉంటాం.
ఏ పనైనా, ఎంత పనైనా, ఎక్కడికి వెళ్ళాలన్నా, రావాలన్నా మనకి భారంగా అనిపించదు. మన మనసు బుద్ధి ఎలా ఉంటుంది? ఫ్రీగా ఉంటుంది. ఇంకా అంటే కంపాక్ట్, అంటే చిన్న దాంట్లోనే అన్ని సౌకర్యాలు ఉండాలి అనుకుంటారు. అలాంటి కార్లు వస్తున్నాయి, అలాంటి బ్యాగ్లు వస్తున్నాయి, అంటే చిన్న సైజే ఉంటుంది, దాంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? మన ఆలోచనలో క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ కాదు. మన ఆలోచనలో ఎంత క్వాంటిటీ ఎక్కువ అవుతుందో ఆ క్వాంటిటీ ఎక్కువ అవుతుంది, పని తక్కువ అవుతుంది. మన ఆలోచనలు కంపాక్ట్ అంటే మన క్వాలిటీ. ఆ క్వాలిటీ అంటే ఆలోచనలు తక్కువ ఉంటే పని ఎక్కువ చేయగలుగుతాం. మన ఆలోచనలు తక్కువ ఉండాలి, ఎంత తక్కువ ఆలోచిస్తామో అంత ఎక్కువ పని చేయగలుగుతాం. అంటే మన ఆలోచనల్లో ఏం చేయాలి? మనం క్వాంటిటీ కంటే క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎంత మన ఆలోచనలో క్వాలిటీ పెరుగుతుందో అంత మనం తక్కువ టైంలో ఎక్కువ పని చేయగలుగుతాం. అంటే కాంపాక్ట్ ఆ నేచర్ మనకి వస్తుంది. ఇంకా మనం ఏ పనైనా ఈజీగా చేయగలుగుతాం. ఎందుకంటే మనలో అడ్జస్ట్ అయ్యే నేచర్ ఉంది, ఫ్లెక్సిబుల్గా ఉండే నేచర్ ఉంది. ఇంకా తక్కువ ఆలోచించి ఎక్కువ పని చేయగలుగుతాం. అప్పుడు ఏ పనైనా ఈజీగా, ఎలాంటి శ్రమ లేకుండా, ఎఫర్ట్లెస్, ఎలాంటి శ్రమ లేకుండా కూడా పని చేయగలుగుతాం. మనం ఏదైనా మిక్సీ వాడామనుకోండి, దాన్ని 1 అవర్ తిప్పద్దు, 3 మినిట్స్ 2 మినిట్స్ తిప్పాలి, తిప్పి ఆపాలి. అలా వాడితే, అంటే ఎలా వాడాలి, ఎంత టైం వాడాలి అది చూసుకొని మనం దానికి తగ్గట్టు వాడితే అది ఎక్కువ రోజులు మనకి ఇస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? అలా ఏది ఎలా వాడాలో, అలా వస్తువులు ఎలా వాడాలో అలాగే మన లైఫ్ కూడా, మన మనసు, మన బుద్ధి, అంటే మన మనసు బుద్ధి ఫాస్ట్గా ఉన్నాయనుకోండి, ఆ ఎఫెక్ట్ దేని మీద పడుతుంది? హార్ట్ పైన, శరీరంలో అవయవాల పైన పడుతుంది. మనం ఎక్కువ టెన్షన్ అయ్యామనుకోండి, హార్ట్ బీట్ ఉన్నదానికంటే ఎక్కువ అవుతుంది. అంటే ఎక్కువ. ఇప్పుడు మిక్సీ 2-3 మినిట్స్ తిప్పడానికి బదులు ఒక హాఫ్ అన్ అవర్ తిప్పితే ఎలా అవుతుంది? మోటార్ వేడెక్కుతుంది, పాడైపోతుంది, తొందరగా పాడదు. 1 ఇయర్ వచ్చే వస్తువు ఒక 2-3 మంత్స్ కూడా రాదు. మరి అలానే మరి మన లైఫ్, మన ఇంటర్నల్ సిస్టమ్ కూడా అంతే కదా. మనం అతిగా ఆలోచిస్తున్నాము, టెన్షన్ అవుతున్నాము, కంగారు పడుతున్నాము, అలజడి పడుతున్నాము. ఇవన్నీ చేస్తుంటే ఏమవుతుంది? మన లోపల పార్ట్స్ కూడా ఎక్కువ వర్క్ చేస్తాయి. ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఏమవుతుంది? డ్యూరబిలిటీ, మన్నిక తగ్గిపోతుంది. దాంట్లో రిపేరింగ్ స్టార్ట్ అవుతుంది. రిపేరింగ్ అంటే ఇలా చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, మందులు వేసుకుంటాం, ఇంకా మళ్ళీ రిపేరింగ్ వస్తే వస్తువు పాడవకుండా అయిపోతుంది. అలాగే మన లైఫ్లో కూడా చేంజెస్ వచ్చేస్తున్నాయి. మనం మన జీవితాన్ని, మనిషి జీవితం అన్నిటికంటే వాల్యుబుల్ అయింది అంటారు కదా. మరి ఈ వాల్యుబుల్ జీవితాన్ని మనం ఎలా వాడాలో, ఎంత వాడాలో అలా వాడట్లేదు. అతిగా, దేనికన్నా అతిగా వెళ్తే ఏమవుతుంది? నష్టమే అవుతుంది. అలాగే మన లైఫ్లో కూడా ఎన్ని రకాల రోగాలు, జబ్బులు, సమస్యలు, పరిస్థితులు ఇవన్నిటికీ దారితీస్తుంది. మరి ఇవన్నీ మన లైఫ్లో ఉండొద్దు అంటే మనం ఏం చేయాలి? మన నేచర్ని, మన ఆలోచన విధానాన్ని, మన ఆలోచనలో కొత్తదనం తీసుకురావాలి. కొత్తదనం అంటే ఏంటి? మనం మన గురించి ఎలా ఆలోచించుకుంటున్నామో వేరే వాళ్ళ గురించి కూడా అలా ఆలోచించాలి. కొంచెం అర్థం చేసుకుని ఆలోచించాలి. మన ఆలోచనలో ఏం మిక్స్ అయి ఉండాలి? ఆధ్యాత్మిక జ్ఞానం మిక్స్ అయి ఉండాలి. ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, భగవంతుడు ఏం చెప్తున్నాడు చూడండి. మనం ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, భగవంతుడు ఎలా మనందరి పట్ల మంచి భావన పెట్టుకుంటాడు కదా. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఎలాంటి వ్యక్తి అయినా ఆయన కిరణాలు ఒకేలా పడతాయి. వీళ్ళు ఎలా అని సెపరేషన్ ఉంటుందా? ఉండదు కదా. ప్రకృతి ఇచ్చే విషయాల్లో కూడా, ప్రకృతి కూడా ఇస్తుంది, దాంట్లో కూడా ఏమైనా తేడా ఉంటుందో? వీళ్ళు మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు, ఏం తేడా ఉండదు కదా. అవి ఇచ్చే భగవంతుడు ఇవ్వడంలో, ప్రకృతి ఇవ్వడంలో ఎలా సమానంగా ఇస్తున్నాయి. అంటే వాళ్ళకి భేదభావాలు ఉండవు. ఈ ప్రపంచం యొక్క ఎఫెక్ట్ వాళ్ళ మీద పడదు. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే మనం ఎలా, ఆత్మని స్మృతి ఉంటుంది. అందరూ ఆత్మలే, భగవంతుడి పిల్లలే, అందరికీ మంచి జరగాలి, అందరి కళ్యాణం జరగాలి అని ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్ మనలో ఏర్పడుతుంది. అలా పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడడం వల్ల ఎలా అంటే మన పరాన్ని తేడా ఉండదు. ఇప్పుడు స్వార్థం, స్వార్థం, నా కోసం నేను ఆలోచించుకుంటా. అలా కాకుండా జ్ఞానం ఏం నేర్పిస్తుందంటే అందరి కోసం, ప్రపంచంలో అందరికీ మంచి ఎలా జరగాలి, అందరి జీవితంలో హ్యాపీగా, సుఖంగా, శాంతిగా ఉండాలి అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా నేర్చుకుంటాం. ఎప్పుడైతే ఈ యాటిట్యూడ్ మనలో వస్తుందో, ఈ భావన మనలో ఏర్పడుతుందో, అప్పుడు మనలో ఇలా ఫ్లెక్సిబుల్గా ఉండగలుగుతాం, ఏ విషయానికైనా అడ్జస్ట్ అవ్వగలుగుతాం, ఎవరినైనా అర్థం చేసుకోగలుగుతాం, అనవసర విషయాల్లో చిక్కుకోకుండా ఉంటాం, టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటాం. ఇలా మనలో
ఈ విషయాలపైన ఎంత అటెన్షన్ పెడతామో అంత మన నేచర్ ఎలా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అప్పుడు మనకి ఏ పని చేసినా ఎంత పని చేసినా అలసట అనేది ఉండదు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంది, పని తక్కువ అలసట ఎక్కువ ఉంది. ఎందుకు అలా జరుగుతుంది? వర్క్ అంత లేదు కానీ శారీరక శ్రమ తక్కువ ఉంటుంది, కానీ మానసికంగా శ్రమ ఎక్కువ అవుతుంది. మరి మానసికంగా శ్రమ తగ్గించుకోవాలంటే మనకి ఏమి ఉండాలి? ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానంతో ఏమవుతుందంటే మన ఆలోచనలో క్వాలిటీ వస్తుంది. ఎంత మన ఆలోచనలో క్వాలిటీ పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఆలోచన తక్కువ, పని ఎక్కువ అవుతుంది. అంటే మన సామర్థ్యము, శక్తి అన్నీ పెరుగుతాయి. మన సామర్థ్యం, శక్తి, మనలో రెసిస్టెన్స్ పవర్ పెరిగితే అప్పుడు మనకి బయట విషయాలు ఎవరి వల్ల ఇతరులను చూసి టైం వేస్ట్ చేసుకునే సమయం ఉండదు. దానికోసం మనం ఏం చేయాలి? కొంచెం టైం తీసుకుని మంచి మంచి విషయాలు వినడం నేర్చుకోవాలి. అంటే మన మనసుకి మంచి భోజనం పెట్టడం నేర్చుకోవాలి. చూడండి, మరి వాళ్ళ ఫ్లెక్సిబుల్, ఫోల్డబుల్ అలాంటి వస్తువులు తయారు చేయాలంటే ఆర్డినరీ స్క్రూస్, ఆర్డినరీ పెడితే పనికిరాదు. ఆర్డినరీ పెట్టారనుకోండి, క్వాలిటీ లేకుండా అది ఇలా అనగానే విరిగిపోద్ది వస్తువు, ఫ్లెక్సిబుల్గా ఉండలేదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు? హై క్వాలిటీ వాడతారు. మనకి అలా ఏదైనా ఫ్లెక్సిబుల్గా ఈజీగా ఉండాలంటే ఆ స్క్రూస్ అన్నీ హై క్వాలిటీ. అంటే ఆ స్క్రూస్ దాంట్లో ఎలాంటి క్వాలిటీ ఉంటుందంటే దాన్ని ఎలా ఉంచినా ఉంచినా ప్రాబ్లం రాదు. అదే నార్మల్ స్క్రూ వాడారనుకోండి, అది ఒక సైడ్ ఉంచపోయి ఇంకో సైడ్ ఉంచపోతే విరిగిపోతుంది. అలానే మన లైఫ్లో కూడా మనం ఈజీగా, ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంటే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం, పాజిటివ్ విషయాలు, ఎంత మనం మంచి విషయాలు, పాజిటివ్ విషయాలు, భగవంతుడి చింతన, స్వచింతన, జ్ఞాన చింతన చేస్తూ ఉంటామో మన మైండ్లో కూడా ఆ క్వాలిటీ అనేది పెరుగుతుంది. ఎంత క్వాలిటీ పెరిగితే మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. క్వాలిటీని బట్టి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మళ్ళీ ఎంత క్వాలిటీ పెరుగుతుందో అంత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఏ విషయానికైనా, ఎలాంటి విషయానికైనా మనం ఈజీగా తీసుకోవచ్చు. ఏది మనకు పెద్ద సమస్య అనిపించదు, ఏదన్నా దాటడం ఈజీగా అనిపిస్తుంది. అప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుంది? సుఖంగా, సంతోషంగా ఉంటుంది. అంటే మన లైఫ్ సంతోషంగా, సుఖంగా, హ్యాపీగా ఉండాలి అంటే వస్తువుల్లో మనం ఎలా వెతుకుతున్నామో క్వాలిటీస్, అలాంటి క్వాలిటీస్ మన జీవితంలో కూడా తెచ్చుకునే ప్రయత్నం చేయండి. టైం సేవింగ్, స్పేస్ సేవింగ్, ఇంకా ఫ్లెక్సిబుల్గా, ఈజీగా, హ్యాపీగా ఉంటే లైఫ్ డ్యూరబుల్. అంటే మన లైఫ్ స్పాన్ కూడా బాగుంటుంది. మనకి రోగాలు, సమస్యలు అన్నిటి నుంచి ముక్తే లైఫ్ని హ్యాపీగా ఉంచుకోగలుగుతాం. అప్పుడు మనం ఎలా అయితే మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనలో అంటే మన నేచర్, మన స్వభావం, అంటే మనల్ని మనం మార్చుకోవడంలో మనం శ్రద్ధ పెడతామో అప్పుడు తేలిగ్గా ఉండగలుగుతాం. అంటే మనం ఎలాంటి వ్యర్థము, నెగిటివ్, భారం లేకుండా తేలిగ్గా ఉండి ఎప్పుడు ఎలా ఉండగలుగుతాం? ఉత్సాహ ఉల్లాసాలతో ఉండగలుగుతాం. పక్షి ఎలా ఎగురుతుంటుందో అలాగే మన లైఫ్లో కూడా ఈ ఉత్సాహ ఉల్లాసాల రెక్కలు మనతో పాటు ఉంటాయి. భగవంతుడు మనతో పాటు ఉంటే, అంటే భగవంతుడి చింతన మనతో పాటు ఉంటే ఉత్సాహ ఉల్లాసాల రెక్కలు కూడా ఉంటాయి. ఉత్సాహం లేని జీవితం, అంటే జీవితంలో సంతోషం లేకపోతే ఆ జీవితం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇప్పుడు ప్రజెంట్ జీవితాలు ఎలా ఉన్నాయి? ఉత్సాహం ఉండదు, ఉల్లాసం ఉండదు, ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం అన్నట్టు ఉంటాయి. అలా కాకుండా ఇది కలియుగమే, సమస్యలే, బురద ప్రపంచమే, ఇలాంటి ప్రపంచంలో ఉంటూ కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలి అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, పరమాత్మ చింతన, ఈ రెండింటితో మనం మన జీవితంలో అంటే ఇలాంటి మంచి మంచి క్వాలిటీస్ మన ఆలోచన విధానంలో కొత్తదనం తెచ్చుకుని మనం అర్థం చేసుకుని మన లైఫ్ని తయారు చేసుకుంటూ ఇంకా 10 మందికి కూడా మార్గదర్శనం చేయగలుగుతాం. మరి ఇలా ఉత్సాహంగా, సంతోషంగా ఎలా ఉండాలో ఈ ఎపిసోడ్లో నేర్చుకున్నాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.